అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు NHTV. సో ఇవాళ మనం అటెన్షన్ డెఫిసిట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పిల్లల నుంచి పెద్దల వరకు ఇది ప్రజెంట్ వారి లైఫ్స్లో జరుగుతున్న విషయాలకి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు మన స్టూడియోలో హరీష్ గారు ఉన్నారండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. సార్, అసలు అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటి? అంటే మన హ్యూమన్ సర్వైవల్లో మన మైండ్ దేని మీద ఉంటే మన అటెన్షన్ ఈజ్ దేర్. ఓకే, ఈ అటెన్షన్ ఇప్పుడు ఈ మైండ్ ఈ ఫోకస్ ఒక ప్లేస్లో ఉండకుండా ఊరికే అటు ఇటుగా వేగ్నెస్గా తిరుగుతుంది. అంటే దాన్ని అటెన్షన్ డెఫిసిట్ అంటారు. అంటే క్లినికల్ డెఫిషియన్సీ కాకుండా ఈ రోజుల్లో మనకి ఒక దాని మీద ఫోకస్ లేకుండా, ఒక పని మీద మనం ఫోకస్ లేకుండా 24 hours 4-5 పనుల మీద మనం మైండ్ వెళ్ళిపోతుంది. దాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నది అంటే అటెన్షన్ డెఫిసిట్. టీవీ చూస్తూ, చేతిలో ఫోన్ పెట్టుకుంటూ, సీరియల్తో పాటు ఇది, ఆ న్యూస్తో పాటు ఫోను, ఈ ఫోన్తో పాటు వేరే పని, డ్రైవ్ చేస్తూ ఫోను, ఇట్లాగా మన అటెన్షన్ ఆన్ 4-5 డివైడెడ్ థింగ్స్ అయ్యి అటెన్షన్ డెఫిషియన్సీ అవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ అంటే అర్థం చేసుకోవచ్చు, సి డెఫిషియన్సీ విటమిన్ ఏ డెఫిషియన్సీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా అటెన్షనే డెఫిషియన్సీ అయిపోయింది. సో అందుకని అటెన్షన్ డెఫిసిట్ స్లోగా వదిలేస్తే మన ఫోకస్ ఎక్కడ పోతుందో తెలియకుండా మన మైండ్ వేవర్ అవుతూ ఉంటే ఏ పని పూర్తిగా కాదు, దాన్ని అటెన్షన్ డెఫిసిట్ అంటారు. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతాయండి? సో మెనీ ఎఫెక్ట్స్. మన లైఫ్లో మనం దేని మీద ఫోకస్ చేస్తామో అది మనం నేర్చుకోగలుగుతాం, అది మనం సాధించగలుగుతాం, అది మనం ప్రాపర్గా చేయగలుగుతాం. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను, నా మైండ్ ఇంకెక్కడో ఉందనుకోండి, ఇది పాడైపోతుంది. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ దేర్, యువర్ ఫోకస్ ఈజ్ నాట్ దేర్, నాట్ ప్రెసెంట్. వంట వరకు ఓకే, ఇది కాకపోతే ఆర్డర్ చేసుకుని తిందాం. డ్రైవ్ చేస్తున్నప్పుడు యూఆర్ డ్రైవింగ్ బట్ యు ఆర్ కాన్స్టెంట్లీ వాచింగ్, యూఆర్ డ్రైవింగ్, యూఆర్ ఆన్ ఫోన్. ఆర్ క్లాస్ అవుతుంది, కింద నుంచి మనం షార్ట్స్ చూస్తున్నాం. సో వీఆర్ నాట్ ఫోకస్డ్. ఒక పాయింట్ మీద ఫోకస్ చేయలేకపోతే, మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడానికి చచ్చిపోయారు ఋషులు మునులు. దే హ్యావ్ డన్ దట్ ఫర్ హోల్ లైఫ్. మనం ఈజీగా డైవర్ట్ అయిపోయాం. అది ఎంటైర్ లైఫ్ పర్పసే ఒక్క పాయింట్ మీద తీసుకురావడం. అది మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్లో. నువ్వు ఏమి చేయొద్దు, ఒక పాయింట్, 1 పాయింట్ మీద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటే, స్వామి వివేకానంద చెప్పినట్టు, యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ హ్యావ్. నువ్వు ఎంత ఫోకస్డ్గా ఒక పాయింట్ మీద ఉంటే నీకు అది వచ్చేస్తుంది లైఫ్లోకి. అలాంటిది మనం దాన్ని సింపుల్గా మర్చిపోయాం. ఎంత ఈజీగా మన డెఫిషియట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి. అటెన్షన్ దేని మీద ఉంటే అది పెరుగుతుందండి. ఇది బండ లెక్క. నీ అటెన్షన్ దేని మీద ఉంటే అది పెరుగుతుంది. నీ అటెన్షన్ ఎవ్రీడే క్రికెట్ మీద ఉంటే క్రికెట్ బాగా పెరుగుతుంది. ఓకే, నీ అటెన్షన్ దేని మీద ఉంటుంది? నీ అటెన్షన్ రోజు జరుగుతున్న ఈ షార్ట్స్ మీద కానీ, రీల్స్ మీద కానీ, లేకపోతే ఫోన్ మీద కానీ, ఎవడో గొడవ మీద కానీ, దాని మీద అటెన్షన్ ఉంటే నీ లైఫ్ అటుపోతుంది. సింపుల్ యాజ్ దట్. సో నువ్వు అటెన్షన్ దేని మీద పెడుతున్నావు, ఈరోజు కూర్చొని ఆలోచించుకోవాలి. నీ అటెన్షన్ భగవంతుడి మీద ఉంది, నీకు భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది. దానికోసమే నువ్వు ఏ ఉరుములు పడ్డా, పిడుగులు పడ్డా, నా చుట్టూ పుట్టలు ఫామ్ అయిపోయినా నేను భగవంతుడి మీదే ఫోకస్ పెడతా. మై అటెన్షన్ ఈజ్ ఆన్ గాడ్. దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా. అలాగే మనం చదువు మీద అటెన్షన్ పెడితే చదువు మనకు వస్తుంది. మనం దేని మీద అయితే అటెన్షన్ పెడతామో అది వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న అటెన్షన్ డెఫిసిట్ ఏంటంటే దేని మీద పెట్టనివ్వరు. అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ చూసి టెక్నిక్స్ నేర్చుకుని నేను రోజు క్రికెట్ ఆడాను అనుకోండి, అది మై అటెన్షన్ ఈజ్ ఆన్ ద క్రికెట్. బట్ ఇక్కడేమవుతుందంటే క్రికెట్ మీద ఉండదు. ఇండియా గెలవాలా, సౌత్ ఆఫ్రికా గెలవాలా, విరాట్ కోహ్లీ ఇట్లా ఆడుండాల్సి. నీ అటెన్షన్ అంతా సమ్వన్ ఎల్సెస్ అటెన్షన్. అందుకని ఆ కంపెనీలు బాగా పెరుగుతాయి. నీ అటెన్షన్ని పట్టుకోవడానికి ఇవన్నీ రకాల ఇండస్ట్రీలు పనిచేస్తూ ఉంటాయి. నీ అటెన్షన్ వాళ్ళ మీదకి ఇస్తావా, నీ లైఫ్ కోసం చూసుకుంటావా అన్నదే పాయింట్. ఈ అటెన్షన్ డెఫిసిట్ ఇప్పుడు పిల్లల్లో ఎక్కువైపోతుంది విపరీతంగా. దానికోసం ఈ ఎపిసోడ్. ఒక దాని మీద ఏకాగ్రత పెరగాలి అని అంటే ఎలా చేయాలి అని అంటారు మీ మాటల్లో? సో వెరీ ఇంపార్టెంట్ అండి. అటెన్షన్ కాదు, ఎనీథింగ్ ఇన్ లైఫ్ ప్రాక్టీస్. మనము హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ బీయింగ్. ఏదైనా సరే అలవాటు చేస్తే అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి అంటార్క్టికా అనే ప్లేస్లోకి వెళ్ళిపోయినా సరే చల్లగుండే ప్రదేశంలో మనుషులు బతికేస్తారు.
మనం అక్కడికి వెళ్తే గడ్డ కట్టేస్తాం, కొంతమంది బతికేస్తారు. ఇక్కడ నుంచి మనం బాగా అడవిలోకి డెజర్ట్ ప్లేసెస్లోకి వెళ్ళినా అక్కడ కూడా జీవులు ప్రాణులు బతుకుతున్నట్టు, మనుషులు బతుకుతునే వాళ్ళు, ఒక గ్రూప్ చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళు అక్కడి నుంచి బెటర్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో పాయింట్ ఏంటంటే వీఆర్ హ్యాబిట్ బీయింగ్స్. మనం ఎలా హ్యాబిట్ చేసుకుంటే మైండ్ అలా మారిపోతుంటుంది. మైండ్ ఇస్ ఎ ప్లాస్టిక్ ఆర్గన్, న్యూరో ప్లాస్టిసిటీ జరుగుతుంది. నువ్వు ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు, ఓన్లీ బై ప్రాక్టీస్, ఓన్లీ బై ప్రాక్టీస్. ఎలా నా మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కృష్ణ, నువ్వు చెప్తున్నవన్నీ కరెక్టే, నా మైండ్ కంట్రోల్ కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలా కరెక్ట్ పాయింట్ చెప్పావు, ఇది కష్టమే. కృష్ణుడు కూడా ఒప్పేసుకున్నాడు, ఈ మనస్సు అనే మాయం చూసావా, దీన్ని కంట్రోల్ చేయడం కష్టమే, కానీ అభ్యాస వైరాగ్యము ద్వారా నువ్వు చేయగలవు. ప్రాక్టీస్ వాట్ యూ వాంట్. ఆ వాంట్ తెలియక, ఆ ప్రాక్టీస్ చేయడం రాక తొందరగా గివ్అప్ చేస్తారు. మా దగ్గరకు వస్తారు క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళు టొబాకో తిని పాన్ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మానమంటే మానలేరు. వాళ్ళు ఇంకా డిస్కౌంట్ అడుగుతారు మాతో, పాన్ టొబాకో మంచిది కాదే మానే అంటే, రోజు మానా కొంచెం తగ్గిస్తా సార్, ఈ టైప్లో. సో ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తాం అదేమో 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు, ఇది 5 రోజులు ప్రాక్టీస్ చేయమంటే కుదరదు. సో యువర్ మైండ్, యువర్ అటెన్షన్, నువ్వు ఏది ప్రాక్టీస్ చేస్తున్నావు అదే అవుతుంది. ఇన్ని రోజులు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ప్రాక్టీస్ చేసిన వాడు, ఇన్ని రోజులు మైండ్ అటు ఇటు వెళ్తున్న ప్రాక్టీస్ చేసిన వాడు, నార్మల్సీకి తెచ్చుకోవడానికి కొన్ని రోజులు ప్రాక్టీస్ పడుతుంది. అభ్యాసము కంపల్సరీ. ఈ ప్రాక్టీస్ చేయగలిగితే ఫెయిల్యూర్ అనేది ఉండదు. జస్ట్ ప్రాక్టీస్. ఒక 3 months మనం మనది కాదనుకుని కావాల్సిన కొత్త సబ్జెక్ట్ పికప్ చేసుకుని దాని మీద ఫోకస్ పెట్టడం ప్రాక్టీస్ చేయాలి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చాలా ఈజీ కూడా. 100 రోజులు అంతే, ఎక్కువ 100 days యూ కెన్ టర్న్ యువర్ లైఫ్ సంథింగ్ ఎల్స్. బట్ చెయ్యం అది పెట్టగానే మైండ్ ఎక్కడికోండి. సో ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా ఎమ్మటే అనుకుంటారు, మీరు చెప్తారు సార్ మాతో అవ్వదు సార్ అని అంటారు. సో మీ దగ్గర ఇట్లాంటి ఏదైనా టఫ్ కేసెస్ వచ్చాయా? ఎనీ ఎగ్జాంపుల్? చాలా కేసు వస్తాయండి నా దగ్గరికి వచ్చే పిల్లల్లో. యంగ్స్టర్స్ వెరీ ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్మీడియట్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిగ్రీ అయిపోయి ఆర్ సమ్ డిగ్రీ చేసి అందులో సరిగ్గా రాక నేను ఇంకా సివిల్స్ కొట్టేస్తాను అని ఇంట్లో ఛాలెంజ్లు చేసి, ఇక్కడ అశోక్ నగర్, ఇక్కడ చాలా సోమన్ అందులోంచి వాళ్ళు వస్తారు. ఎవరో చెప్తారు సార్ దగ్గరికి వెళ్ళండి కొంచెం మాట్లాడితే మీకు బాగుంటుందని వస్తారు. మైండ్లో చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ పెట్టుకుని ఉంటారండి. చాలా ఆల్రెడీ పెద్ద గోడ కట్టేసుకుని మమ్మల్ని ఎంటర్ అవ్వమని చెప్తారు. అది ఎంటర్ కానివ్వరు. అలాగే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, హూ ఈజ్ ఎంత అటెన్షన్ డెఫిసిట్ అంటే, నేను చెప్తున్న 5 నిమిషాల్లో నన్ను ఒక 20 సార్లు ఆపాడు. అంటే అట్లా కాదు సార్, కానీ ఆయన అట్లా కాదు కానీ అని మనం ఏది చెప్దామనుకున్నా ఎన్ని కానీలు, అది ఇది అది ఇది అది చేయలేరు, ఫోకస్ చేయలేరు. అలాంటి వాళ్ళకి నువ్వు అసలు ఫస్ట్ మనం అందుకే గురుకులాల్లో వాటిలో గురువు గొప్పవాడు, గురువు మాట విను. గురువుకి ఏమొచ్చు లేదు, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు గురువు పిచ్చి గురువైనా సరే నువ్వు గురువు దగ్గర ఉంది ముందు, ఎందుకంటే నీ మైండ్ అంతా గురువు చెప్పేది దాని మీద ఉంటుంది కాబట్టి నీ ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఒకదాన్ని బ్లైండ్గా నమ్మాలి. నేను ఫస్ట్ చేసిన పని అది. నీకు బాగా నచ్చిన వాడి నోట్లోంచి చెప్పించుకో నేను చెప్పే మాటలు. ఎందుకంటే నచ్చిన వాళ్ళు చెప్తే ఆర్ గురువు అని నమ్మకం పెట్టిన వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో వీ డీల్ సో మెనీ థింగ్స్ డీల్ చేసినప్పుడు ఇలాంటి టఫ్ కేసులు, అలాంటి పిల్లవాడు వస్తే వాడికి ముందే చాలా లాజిక్లు ఉంటాయి. వాడు ముందే అన్నీ సగం సగం తెలిసేసుకుని, ఆయన భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు కదా దేవుడిని నమ్మకూడదని, అందులో ఏంటంటో అన్నీ సగం సగం తెలుసుకుని సగం సగం లాజిక్లు పెట్టుకుని అన్ని రకాల దేవుళ్ళకి మరి ఆయుధాలు ఎందుకున్నాయి, దేవుడు మరి మంచివాళ్ళు కదా వాళ్ళకి ఎందుకు బాణాలు, ఈ టైప్లో సమ్ నాన్ సెన్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. అలానే చెడ్డవాళ్ళు కాదు, సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్ ఫిల్ అయిపోయి ఉండి వాళ్ళ అటెన్షన్ ఒక దాని మీద ఉండదు. చదువుకుంటే బాగుపడచ్చు అని తెలిసింది అనుకోండి, మనకి చదువుతాం, కానీ చదివిన వాడంతా బాగుపడ్డా? ఒక ఆమె రోడ్డు మీద హోటల్ పెట్టుకుని కోట్లు సంపాదించింది, డైవర్ట్ అయిపోయింది మైండ్. పానీపూరి బండి పెట్టుకుంటే లక్షలు సంపాదించదు. ఎటు తీసుకెళ్తున్నాం సొసైటీని? ఒక మనిషి ఒక ఫోకస్ చేస్తుంటే దానికి కాంట్రడిక్టరీగా 100 తయారవుతాయి. ఇవన్నీ చదువుకున్నవాడు కాదు బాస్, చదువుకున్నవాడు కాకపోయినా పైన ఒకడు ఉంటాడు, వాడు లీడరా, ఆ లీడర్ చెప్పింది నువ్వు వినాలంటే చదువుకునేవాడు చదువుకోగలడా? బ్యాక్ బెంచర్స్ అంతా గొప్పవాళ్ళు అని చెప్తారు. బ్యాక్ బెంచర్స్ అంతా గొప్పవాళ్ళు కాదు, ఒకళ్ళు ఎవరో హిట్ అయి ఉంటారు అంతే. బ్యాక్ బెంచర్స్ గొప్పవాళ్ళు కాదు, ఫ్రంట్ బెంచర్స్ గొప్పవాళ్ళు కాదు. టు బీ పొలిటికల్లీ కరెక్ట్. మీనింగ్ ఏంటంటే మన అటెన్షన్ని
మనమే పలు విధాలుగా అడ్డు పెట్టుకుని మనమే డివియేట్ అయిపోతున్నాం. సో ఫస్ట్ నా దగ్గరకు వస్తే నీ కాన్సెప్ట్లన్నీ పక్కన పెట్టుకొని రోజులు, నేను చెప్పిన 100 రోజులు చెయ్యి. ఇలా గనక చేయగలిగితే హండ్రెడ్స్ ఆఫ్ చేంజెస్ నీ బాడీలో చూస్తాం. ఇన్ని రోజులు ఇలా ఉన్నానా అనిపిస్తుంది. ఒక అబ్బాయి ఫియర్ఫుల్గా వచ్చాడండి. ఎంత ఫియర్ అంటే అక్కడి నుంచి ఎవరన్నా చూస్తారు సార్, ఏం ప్రాబ్లం కాదా, ఇప్పుడు వెళ్తా మళ్ళీ లేట్ అయిపోతుంది సార్ 7:30కి. ఒక అబ్బాయి అట్ ద ఏజ్ ఆఫ్ 20, వాడంత ఫియర్ఫుల్ ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి భయపడతాడు. ఇల్లు ఎక్కడ జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్. ఏజ్ ఆఫ్ 20. ఓకే. సో ఆ టైప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎటు తీసుకెళ్ళినా వాళ్ళకు ఒక బ్యారియర్ అడ్డుండి మైండ్లో, దానివల్ల ప్రాబ్లం జరుగుతుంటుంది. అండ్ నీ అటెన్షన్ అంతా ఎవడో ఒకడు లాక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. కాబట్టి ఎన్ని రకాల ఫిలాసఫీలు నీకు నేర్పించగలిగితే, ఎన్ని ఇజమ్స్ నేర్పించగలిగితే నువ్వు అంత వాడికి బానిసవుతావు. మన దగ్గర ఎక్కడ ధర్మం, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఇలా ఉంటుంది. నువ్వు రైట్ తీసుకుంటే బాగుపడతావు, పుణ్యం ఏర్పరచుకుంటావు. రాంగ్ తీసుకున్నాడు అన్నారు. కృష్ణుడు వెళ్ళి కౌరవులకు చెప్పాడు అన్నీ క్లియర్గా. తర్వాత నీ బాధ అనుకున్నాడు. ఎందుకు? అర్జునుడు పక్కనే ఉన్న, ఇన్నేళ్ళు పక్కనే ఉన్న అర్జునుడు కూడా కురుక్షేత్రంలో చెప్పాడు భగవద్గీత. టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. పుణ్యం చేస్తే పుణ్యం అనుభవిస్తావు, పాపం చేస్తే పాపం అనుభవిస్తావు. నీ అటెన్షన్ దేని మీద పెడితే అది నీకు అనుభవించి తీరుతావు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఇది కనుక మనం అర్థం చేసుకోగలిగితే అర్థం లేని లాజిక్లు మన మీదకి ఎక్కవు. ఈ మధ్య చాలా 3 Idiots లాంటి మూవీస్లో నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, బై హార్ట్ చేయకూడదు అని ఒక క్యారెక్టర్ని పెట్టారు. అది ఎంత మైండ్ మీద గేమ్ అండి. అంటే నాకు ఇప్పుడు కుట్లు వేస్తున్నాను. కుట్టు వేసేటప్పుడు ఈ స్కిన్ బిట్వీన్ ద ఇన్సిషన్స్ 3 mm గ్యాప్ ఉండాలి. ఒకవేళ ద లేయర్ ఈజ్ డౌన్, దెన్ ఐ హ్యావ్ టు టేక్ ద మూవబుల్ ఫ్రమ్ ది ఇమూవబుల్. ఇవన్నీ నాకు తెలిసిన, నేను సర్జరీ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది. నేను ఎక్కడ నాకు కట్ అయింది, క్యాన్సర్ తెలుస్తుంది. నాలెడ్జ్ ఇంపార్టెంట్, బై హార్ట్ చేయకు అని అనుకో. నాకు ఎంత తీసుకోవాలో తెలియదు. బీపీ ఎంత ఉందంటే నేను బుక్ తీయాలి, గూగుల్ తీయాలి. సో అందుకని బై హార్ట్ కూడా ఇంపార్టెంట్, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటివి తెలియకుండా సగం నాలెడ్జ్తో హాఫ్ ఆఫ్ సినిమాలు హిట్ కావడానికి చేసుకున్నారు. దాన్ని ఫాలో అయిన పిల్లలు చాలామంది ఏం చేయాలో తెలియక జంక్షన్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని సినిమాలు కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు, బాబు అందరికీ ఇది వర్తించదు, అందరూ ఇలా ఉండాలి. ఒకటికి బై హార్ట్ చేస్తాడండి, బై హార్ట్ చేసి వాల్యూస్ గుర్తుపెట్టుకుంటేనే వస్తాయి. తప్పేంటి? నీకు నాలెడ్జ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బై ప్రాక్టీస్ వస్తుంది. తప్పేంటి? వెరీ ఫండమెంటల్ బేసిక్ దెబ్బ అక్కడే కొడుతున్నాం మనం. హాఫ్ ఆఫ్ విషయాలు చెప్పి సగం బై హార్ట్ చేసేవాడే గొప్పవాడిని కాదు, నాలెడ్జ్ ఉన్నవాడే గొప్పవాడు కాదు. ఈ రెండు కలవాలి. ఓన్లీ దెన్ సక్సెస్ వస్తుంది, ఓన్లీ దెన్ ప్రాస్పర్ అవుతాడు. ఇది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి సగం విషయాలు చెప్పేవాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు, కానీ వీళ్ళెవ్వరికి హెల్ప్ చేయరు. సో అందుకని మన అటెన్షన్ అలాంటి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు, అలాంటి లాజిక్లు తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండాలి అని అంటే, ఇలా మీరు అనుకుంటే ఇది ఖచ్చితంగా జరుగుద్ది అనే పాయింట్ వీళ్ళ చెప్పచ్చు అంటారా ఒక మనిషికి? మన అనుకున్నది జరిగి తీరుతుందండి. మనం ఏది అనుకుంటే జరిగి తీరుతుంది, కానీ అనుకోవట్లేదు సరిగ్గా. ఏది అనుకుంటే జరుగుతుందండి. ఒక పర్సన్ సీఎం అయ్యాడు, 10 ఏళ్ళు నేను సీఎం అవుతా అంటే అయ్యాడు. నువ్వు ఏది గట్టిగా అనుకుంటే అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే గట్టిగా అనుకోవట్లేదు. ఆ గట్టిగా ఉన్న చోట అవుతుందా, వాడవుతాడు, అంతా మనకు డబ్బు లేని వాళ్ళు అంత ఇది ఉంటే అన్నీ చాలా అడ్డుపడుతుంటుంది మైండ్లో. నువ్వు అనుకుంటే అవుతుంది, ఇది బేసిక్. నువ్వు అనుకుంటే అవుతుంది. ఓన్లీ దొంగలు, వెధవలు, వేస్ట్ గాళ్ళు వీళ్ళు వాడుకుంటున్నారు. మంచిగా ఉన్నవాళ్ళు, చదువుకునేవాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ కొత్తగా పెట్టేవాళ్ళు అనుకోవట్లేదు. ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. ఎవరైతే గట్టిగా అనుకుంటే సాధిస్తారన్నా అది క్రిమినల్స్, దొంగలు, గూండాలు, వీళ్ళు అనుకుంటున్నారు గట్టిగా. మంచిగా ఉన్నవాళ్ళు, పాజిటివ్గా ఉన్నవాళ్ళు అంతా దేవుడిస్తాడు, అంతా అయితే జరిగితే ఇలాగా దే ఆర్ డీవియేటింగ్. అందుకని అనుకుంటే జరుగుతుంది. వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్, యువర్ ఎనర్జీ ఫాలోస్. వేర్ ఎవర్ యువర్ ఎనర్జీ గోస్, దట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇంతే రూల్. నీకు ఏది కావాలో ఈరోజు నుంచి తీసుకోండి. నేను 5 ఏళ్ళు ఒక మెడికల్ కాలేజ్లో చదువుకుంటే డాక్టర్ అయ్యా. 5 ఏళ్ళు మై ఫోకస్ ఈజ్ ఆన్ డాక్టరీ, ఐ బికేమ్ ఏ డాక్టర్. నీ 5 ఏళ్ళు ఈరోజు నుంచి లెక్కేసుకోండి. 5 ఇయర్స్ దేని మీద ఫోకస్ పెడతావు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. 5 ఏళ్ళు నేను రియల్ ఎస్టేట్ మీద ఫుల్గా స్టడీ చేస్తాను, నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది.
అయి తీరుతావు నువ్వు రియల్ ఎస్టేట్ పర్సన్. ఖచ్చితంగా ఖచ్చితంగా, డౌటే లేదు. నువ్వు అది మేనిఫెస్ట్ అలా అనగానే చాలామంది నాకు యాపిల్ రావాలి, యాపిల్ రావాలి, దట్స్ నాట్ ఎ ఫోకస్. యాపిల్ రావాలి. నీకు ఈ యాపిల్ రావాలి మేనిఫెస్టేషన్ ఎప్పుడవుతుంది తెలుసా? అవుతుంది, అది కూడా ఫిజికల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, అది కూడా. కాకపోతే నువ్వు అంత నమ్మే స్థితిలోకి రావాలి ఫస్ట్. దేవుడు అంటే దేవుడు వస్తాడా, టూ మచ్ అనుకున్నవాడికి రాదు. నాకెంత నమ్మకం ఉందంటే నేను అనుకుంటే దేవుడు వచ్చేస్తాడు అని నమ్మిన వాడికి వస్తుంది. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ సైన్స్ అండి. మనిషి అనుకున్నది చేస్తాడు. నాకు చీకట్లో ఉన్నాడు నచ్చట్లేదు, ఏదో వెలగాలి, ఇట్ షుడ్ కమ్, ఈ రూమ్ అంతా లైట్ రావాలి అని అనుకున్నప్పుడు ఏదో వెలగాలి, అన్నీ కలుస్తాయి. అరే గ్లాస్ ఇలా పెట్టచ్చు, బెకలైట్ ఇలా పెట్టచ్చు, ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ పెట్టచ్చు అని అక్కడ దేవత ఆవిష్కరించబడుతుంది అంటారు. అందుకే మనకి ఇన్ని కోట్ల దేవతలు ఉన్నారంటారు కదా, మన ఫోకస్ దేని మీద ఉంటే అక్కడ దేవత వచ్చి కూర్చుంటుంది. ఇది అబ్సల్యూట్లీ. ఇది ఎలా ఉంటుందంటే దేవత అనగానే సినిమాలో చూపించినట్టు 5 చేతులు 4 చేతులు ఇలా అని ఉండదు. వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ అక్కడ ఎనర్జీ చేరుతుంది, ఆ ఎనర్జీ మనకి మేనిఫెస్ట్ అయి తీరుతుంది. ఇది అర్థం కావడానికి ఇట్ లుక్స్ స్కైఫై ఇలాంటి ఫిక్షన్ అనిపిస్తుంది. బట్ లైఫ్లో ఎవడైతే దాని రుచి చూశాడో దే విల్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఎందుకంటే ఇది దేవత అనగానే ఇలా అన్నీ గెటప్ వేసుకుని కిరీటం పెట్టుకుని అట్లా ఉండదు. నీకు అక్కడ ఆ టైంకి అట్లా ఫ్లో అవుతుంది. ఒక్కొక్కసారి మీరు చూస్తే సచిన్ టెండూల్కర్ మ్యాచ్ ఆడుతుంటే ఎలా కొట్టాడు ఆ షాట్ అనిపిస్తుంది. అది దేవత. దట్ ఈస్ ద పవర్, దట్ ఈస్ ద ఫోకస్. తక్కువ నా టైంలో అట్లా వచ్చేస్తుంది అంతే. అది తెచ్చుకోవడానికే నీ అటెన్షన్ ఇంపార్టెంట్ రా. నీ జీవితంలో నీ అటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. నువ్వు దేని మీద అటెన్షన్ పెడతావో అది నీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఆ అటెన్షన్ రావడానికి నువ్వు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజులో రాదు అది. ఈరోజు అనుకున్నా రేపటికి అవ్వట్లే అనుకోదు, రోజు ఎఫర్ట్స్ నువ్వు పెడితే ఎనీథింగ్ నువ్వు చేస్తున్నావు. సాక్స్ వేసుకుంటున్నా, నువ్వు వంట చేస్తున్నా, బ్రష్ చేస్తున్నా, నీ ఫోకస్ ఎక్కడ పోతుంది, ఏమేమి ఆలోచిస్తుంది మైండ్, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ నా లోపలికి రావాలి అని కనుక ట్రై చేస్తే దాని బ్యూటిఫుల్ లైఫ్ని రుచి చూస్తారు. దీనిలో హామేం లేదుగా, నాకు రూపాయి ఇచ్చేది లేదు కదా, ట్రై చేయొచ్చు కదా. జస్ట్ ట్రయింగ్ దట్ ఆల్ మై అటెన్షన్ ఈజ్ విత్ మీ. నన్ను నేను బాగుపరుచుకోవడానికి నా అటెన్షన్ పెట్టుకుంటా అని కనుక ట్రై చేస్తే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ ఇప్పుడు డెఫిషియన్సీ అయిపోతుంది. ఎందుకు? మన డిస్ట్రాక్షన్లు ఎక్కువైపోయాయి. అవ్వడానికి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. మనం తయారు చేసుకున్నాం డిస్ట్రాక్షన్స్, మనమే తయారు చేసుకున్నాం, మనమే టీవీలు పెట్టుకున్నాం, మనమే ఇంకా దగ్గర తెచ్చుకున్నాం. స్క్రీన్ అక్కడ దాకా ఉన్నంత బాగుండింది, స్క్రీన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇంకా ప్రాబ్లం. ఇంతకుముందు రోజుల్లో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే ఎటన్నా వెళ్తున్నామనంటే పిల్లలకి ఫోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ పీరియడ్ నుంచే కూడా ఫోన్స్ పిల్లలకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. అబ్సల్యూట్లీ. ఫోన్ ప్రాబ్లం ఏమవుతుందంటే టెక్నాలజీ పెరగకూడదా, మనది ఛానల్ కాదా, మనది చూడట్లేదా, ఇలా వంకరగా వాదిస్తారు. కానీ పెరగాలి, అన్నీ ఉండాలి. నాకు డౌట్ వస్తే నేను గూగుల్ ఓపెన్ చేసుకుని చూసుకోగలగాలి, అన్నీ ఉండాలి. దాన్ని వాడడం కూడా తెలియాలి. ఎందుకు అంటే అన్నిటికంటే ప్రెషియస్, డబ్బు కంటే ప్రెషియస్ నా సమయం. నా సమయాన్ని నా కోసం బతకాలి. నా సమయాన్ని నా కోసం బతికే అటెన్షన్ని నేను ఎక్కడో పెట్టేశాను. ఒకడెవడో ఏదో మాట అన్నాడు, ఆ మాట మీద నా అటెన్షన్ ఎందుకన్నాడు రా అని ఉన్నన్ని రోజులు ఇక్కడ ఏ పనులు కావు. అంత అటెన్షన్ దాని మీద వెళ్తుంది. యువర్ అటెన్షన్ ఈజ్ దేర్. సో అందుకని నీ అటెన్షన్ నీ దగ్గర, నీ ఇంప్రూవ్మెంట్కి, నీ కోసం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది నేను చెప్తున్నట్టు చాలా అర్థం కాకుండా సటల్గా వెళ్తుంది. ప్రయత్నము చేయండి, ప్రయత్నము చేయండి, ఒక్క పని చేయండి. ఎవ్వడికి రూపాయి ఇవ్వాల్సిన పనిలే, మీరు దేవుడిని నమ్మాల్సిన పనిలే, మీరు దేనికో ఫిలాసఫీ చెప్పాల్సిన పనిలే, నువ్వు ప్రూవ్ చేయాల్సిన పనిలే, నీకు నువ్వు కూర్చొని చేసుకోవాలి. ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వన్స్ రైట్. సార్, అటెన్షన్ డెఫిసిట్లో హార్మోన్ మార్పుల్లో ఎలాంటి తేడాలు ఉంటాయి, వాటికి కారణాలు ఏమై ఉంటాయి? అబ్సల్యూట్లీ అండి. మనకి ఎవ్రీథింగ్ ఈజ్ హార్మోనల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. నేను ఇట్లా చేయి మూవ్ చేయాలి అంటే నాకు మై బ్రెయిన్ హెస్ సెడ్ హ్యాండ్ ఇలా వెళ్ళాలి, ఇలా అనాలి. బై ప్రాక్టీస్ నాకు వచ్చేసింది అలా. సో హార్మోనల్ చేంజెస్, చాలా ఎలక్ట్రికల్ ఇంపల్స్ అవుతుంది. ప్రతి ఆలోచనకు ఒక హార్మోనల్ కెమికల్ రిలీజ్ అవుతుంటుంది. నాకు ఇక్కడ నుంచి ఎవరైనా ఇప్పుడు అక్కడి నుంచి నాకు అప్పుల వాళ్ళు వస్తున్నారు అని కానీ నా మైండ్లో చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాగా ప్రతి ఎమోషన్కి, ప్రతి దానికి కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి.
ఈ కెమికల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్వాంటెడ్గా అక్యుములేట్ అయినా, అన్వాంటెడ్గా ప్రొడ్యూస్ అయినా, ఆర్ డెఫిషియెంట్ అయినా, తక్కువైనా కూడా ఈ అటెన్షన్ డెఫిసిట్ అనేది వస్తుంది. అటెన్షన్ డెఫిసిట్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి హైపర్ యాక్టివిటీగా, డిజార్డర్గా మారుతుంది. మనం డిజార్డర్స్ గురించి మనం వెళ్ళట్లే. ఇది ఓన్లీ అటెన్షన్ డెఫిసిట్ రావడానికి మైండ్ లోపల ఎన్నో హార్మోనల్ చేంజెస్, బ్రెయిన్ లోపల అండ్ బాడీ లోపల ఎన్నో హార్మోనల్ చేంజెస్ వల్ల జరుగుతుంది. ఇది ఒక స్టేజ్ వచ్చాక వైస్ వర్స, ఈక్విలిబ్రియం లాగా. బికాజ్ హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి మైండ్ సరిగ్గా ఆలోచించట్లే, బికాజ్ మైండ్ సరిగ్గా ఆలోచించట్లే కాబట్టి హార్మోనల్ చేంజెస్ అవుతుంది. ఇలాగ 2 రకాలుగా అయిపోతుంది. కాబట్టి ఈ హార్మోనల్ చేంజెస్ని ఎప్పటికప్పుడు గమనించుకుని, ఎందుకు ఇలా జరుగుతోంది, నేను సడన్గా వెయిట్ పెరిగిపోతున్నాను, స్ట్రెస్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, గోల్డ్ బ్రిటిల్ అయిపోతున్నాయి, నేను ఎవరితో మాట్లాడుతున్నా కొట్టినట్టు తిట్టినట్టే మాట్లాడుతున్నా, నార్మల్గా మాట్లాడట్లేదు, నేను వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది, నాకు అర్థం కావట్లేదు, అటెన్షన్ డెఫిసిట్ అవుతుంది అంటే చాలా చాలా మీ జీవితాన్ని మీ దగ్గర నుంచి లాగేసుకున్నారు. సో మీ అటెన్షన్ మీ దగ్గర పెట్టుకోవాలన్నది ఫండమెంటల్ లాజిక్. అటెన్షన్ డెఫిసిట్ని తగ్గించడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ చాలా మార్గాలు ఉన్నాయి. అటెన్షన్ డెఫిసిట్ని ఇట్లా మారుతుంది అని తెలిసి, అటెన్షన్ డెఫిసిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని తెలిసి దీన్ని కంట్రోల్ చేయడానికి పేరెంటల్ కంట్రోల్ అని టీవీలో పేరెంటల్ లాక్ ఉంటుంది. కొన్ని ఛానల్సే చూడగలుగుతాం, పిల్లలు చేయనివ్వం. అలాగా ఒకటి. సెకండ్ ఈజ్ అబ్సల్యూట్లీ స్క్రీన్ కంట్రోల్. ఎంతసేపు మీరు స్క్రీన్కి దూరంగా ఉండగలిగితే అంత మంచిది. స్క్రీన్ కంట్రోల్ ఉండాలి. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ గెట్ గుడ్ స్లీప్. స్లీప్ ఉన్నవాడు అండ్ మంచిగా వాటర్ తాగినవాడు తొందరగా డివియేట్ కాడు, మంచిగా ఉంటాడు, ఫోకస్గా ఉంటాడు. మీరు అటెన్షన్ డెఫిసిట్ ఉన్నవాడిని చూడండి, వాళ్ళు తొందరగా పడుకోలేరు, బెడ్ మీద తిరుగుతారు బికాజ్ దే హ్యావ్ 100 థాట్స్ రన్నింగ్ ఇన్ దర్ మైండ్. 100 థాట్స్ ఒకేసారి పరిగెడుతుంటాయి. వాళ్ళు ఏటు మామూలు, నీకు ఇడ్లీ కావాలా దోశ కావాలా అంటే ఇడ్లీ, దోశనా, దోశ ఓకే, కాదు కదా ఇడ్లీ ఓకే, ఇలాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అది మనం అబ్జర్వ్ చేసుకుని మెడిటేషన్, యోగా వెరీ వెల్గా పనిచేస్తుంది. ఇవేమీ లేకపోతే మార్నింగ్ పూట కోల్డ్ వాటర్ బాత్, నైట్ హాట్ వాటర్ బాత్, ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి కొంచెం హెల్ప్ చేస్తాయండి. అంటే హాట్ వాటర్ బాత్ చేస్తాను, నాకు అటెన్షన్ రాలేదేంటి అనే ఫస్ట్ మైండ్ రిలీఫ్, హాఫ్ మీడియా నాలెడ్జ్ డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ హార్మోనల్ డెఫిసిట్స్ ఉంటే కంపల్సరీ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, కంపల్సరీగా విటమిన్స్ తీసుకోవాలి, కంపల్సరీగా ఓవరాల్ ఇప్పుడు వచ్చే ఫుడ్ కూడా మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా చేసాం అట్లాంటిది. మన దగ్గర ఇప్పుడు వచ్చే ఫుడ్లో 90% ఏమి ఉండవు. ప్యాకెట్ మీద మాత్రం అన్ని రకాలు ఉంటాయి, మినరల్స్, విటమిన్స్, డి, ఐరన్, సామిరంగా ప్రపంచంలో ఉన్నవి అన్నీ వస్తాయి, కానీ మనుషుల్లో మాత్రం ఏ మార్పు ఉండదు. సో అందుకని అలా పేపర్లో ఉన్నవి కాకుండా రియల్ ఫుడ్ లేదు కాబట్టి సప్లిమెంట్ రూపంలోనో లేకపోతే దాన్ని ఫుడ్ రూపంలోనో తీసుకోవాలి. హార్మోన్స్ అండ్ విటమిన్స్ మంచిగా, మినరల్స్ కరెక్ట్గా వస్తుంటే మీకు ఆటోమేటిక్గా ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. దెన్ ప్రాక్టీస్, డైలీ ఒక దీపం మీద ప్రాక్టీస్ చేయండి, డైలీ ఒక పాయింట్ మీద ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఓంకారం మీద ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీరు ఏదైనా చదువుతుంటే ఆ పుస్తకం మీద ప్రాక్టీస్ చేయండి, మ్యాథ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఏదో మీకు రానిది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అటెన్షన్ మీకు బాగుపడాలంటే ఒక మంచి ఇంపార్టెంట్ లాజిక్ చెప్తా. బ్రెయిన్కి ఇది రొటీన్ అని తెలిసిపోయిందంటే చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి, అబ్బా అని ఉన్న చోట చేయదు. అందుకని డైలీ మీకు మీరే కొంచెం సంథింగ్ ఇన్నోవేటివ్గా, సంథింగ్ న్యూగా, సంథింగ్ కొత్తగా. ఇప్పుడు ఎలా అయితే కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని తెలిస్తే వాడు ఎట్లయితే రోజు టైం టు టైం వెళ్ళిపోతాడో అలాగా మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. మీకు మీరు ఓకే దిస్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ అటెన్షన్ పెరుగుతుంది. ఒక బర్త్డే రోజు ఎలా అయితే తొందరగా లేగాలి, ఫ్రెండ్స్ని కలవాలంటుంది, నిజంగా ఎవ్రీడే అలానే అలా మనం కొత్తగా చేసుకోవాలి. మనం ఇట్ ఈస్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు డూ ఇట్. ఇది చేసుకుంటే మీ అటెన్షన్ డెఫిసిట్ చాలా మటుకు తగ్గి అటెన్షన్ పెరుగుతుంది. వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ యువర్ ఎనర్జీ ఫాలోస్, వేర్ ఎవర్ యువర్ ఎనర్జీ గోస్ ఇట్ విల్ మేనిఫెస్ట్. అదే మీ లైఫ్లోకి వస్తుంది. రాలే కదా, ఎప్పుడు వస్తుంది, వెయిట్ చేయి, ఖచ్చితంగా వస్తుంది. అది చూస్తావు, అనుభవిస్తావు, డెఫినెట్లీ వస్తావు. సో ఇది మనం ఇంపార్టెంట్గా చెప్పాలనుకున్నది దాంట్లో. చెప్పండి సార్, హైపర్ యాక్టివ్ డిజార్డర్ తగ్గించడానికి కేవలం మెడిసిన్స్ మాత్రమే కారణం అంటారా, లేదంటే మెడిటేషన్తో కూడా తగ్గించవచ్చు అని అంటారా? ఖచ్చితంగా తగ్గించవచ్చు. మెడిటేషన్తో తగ్గనిది ఏది ఉండదు. మైండ్ రిలేటెడ్ ఎనీథింగ్ మెడిటేషన్తో తగ్గుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఆ ఇనీషియల్ కొన్ని రోజులు ఆ రన్వే మీద వెళ్తున్నంతసేపు మనం టెన్షన్ పడిపోయి రన్వే మీద బండి ఆపేసి దిగిపోకూడదు. ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాక, బెల్ట్ పెట్టుకున్నాక రన్వే మీద ఒక 2-3 minutes వెళ్తుంది.
వెళ్ళాక టేక్ ఆఫ్. మనం ముందు ఏం చేస్తామంటే రన్వే మీద ఉన్నప్పుడు అబ్బా బోర్ కొడుతుంది ఇంకా ఎగరట్లే ఫ్లైట్ అని దిగిపోయినట్టుగా 1-2 రోజులు ట్రై చేసి ఆపద్దు. అట్లీస్ట్ మినిమం టు మినిమం 3 months ఆర్ 100 days, 100 రోజులు. నార్మల్గా మనకి దీక్షలు ఇస్తారు, 41 రోజుల దీక్ష, 108 రోజుల దీక్ష. అలాగ దీక్షలాగా చేయండి. ఏదైనా ఒక పని దీక్షలాగా చేస్తే అది అయి తీరుతుందండి. దేర్ ఇస్ నో అదర్ వే. ఒక ఇటు ఒక స్టిక్ కట్టి ఒక రోప్ కట్టి ఆ రోప్ మీద చిన్న పిల్ల నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సర్కస్లో చూస్తుంటాం మనం. అలాంటిది మనం ఎందుకు చేయలేం? ఖచ్చితంగా చేయొచ్చు. ఓన్లీ బై అభ్యాసం, ఓన్లీ బై వైరాగ్యం. దేనికైతే అటాచ్డ్ ఉంటారో దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అందుకే అటాచ్మెంట్కి దూరంగా ఉంటూ నాకు అది రాకపోతే చచ్చిపోతా, నాకు ఇది జరగకపోతే ఏదో అయిపోతా, ఇలా పిచ్చి సినిమాటిక్ ఆలోచన నుంచి బయటపడి కొంచెం మనంతా మనుషులం, వీ హ్యావ్ ఎ షార్ట్ లైఫ్, దీన్ని మనం హ్యాపీగా గడపాలి అంటే దేనికి అంటుకోకూడదు, నీకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకుని వెళ్ళాలి. అభ్యాసము, వైరాగ్యము. అది రాకపోతే నేను చచ్చిపోతా. నాకు మొన్న ఈ మధ్య నీట్ రాలేదని, ఎగ్జామ్లో మార్కులు సరిగ్గా రాలేదని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆమె తప్పు కూడా లేదు, పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ఎవరికో అయితే. సో పాయింట్ ఏంటంటే నువ్వు చిన్న చిన్న వాటికి పోయింది ఇంకోటి చేసుకోవాలి మా లైఫ్లో అనే ఒక ధైర్యంతో ఉండాలి. అలాంటిది నేను ఇందాక చెప్పినట్టు ఎవరు వాడుకుంటున్నారు ఇలాంటిది? దొంగలు, క్రిమినల్స్. జైల్లోకి పోతే ఏముంది, సంవత్సరం తర్వాత బయటకు వస్తా, మళ్ళీ అట్లాగే షేర్ లాగా తిరుగుతా అని వాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు భయపడాలి. తప్పు చేయకూడదు, నువ్వు ట్రై చేయాలి. రెండు వెరీ డిఫరెంట్ థింగ్స్. బట్ ఐ డోంట్ నో పీపుల్ అలా కన్ఫ్యూజన్లో ఉండాలని మీడియా కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. అండ్ అలాగే మారిపోతుంది. పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. ఈ ఫ్రెండ్స్ చేసే పియర్ గ్రూప్ చేసే కామెంట్స్ తగ్గాలి. అండ్ అలా ఉన్న వాళ్ళని నేను ఇక్కడ సటిల్ డిఫరెన్స్ చెప్తాను, బికాజ్ ఇది ఇంపార్టెంట్. ఏంటంటే అలా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామన్న మాటలో వాళ్ళని వీక్ చేస్తారు. వాడికి అన్నీ సహాయం చేసి, వాడికి బాక్సులు తెచ్చిచ్చి, వాడిని చాలా బాగా చూసుకుని, ఇప్పుడు భయం వేస్తుందా, నీకు ఇప్పుడు అవుతుందా, సపోర్ట్ చేయాలి. నీకు ఏదున్నా మేము ఉన్నాము అనే సపోర్ట్ చేయాలి, కానీ వాడిని వీక్ పారలైజ్ చేసేయకూడదు. పేరెంట్స్ కూడా ఇప్పుడు అంతే. నేనైతే చూసాను 10th class స్కూల్ గేట్ బయట నుంచి చూడండి, ఎగ్జామ్కి ముందు వాళ్ళ అమ్మ ఇట్లా నోట్లో నీళ్లు పోసి ఇట్లా మూతి కూడా తుడుస్తుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నేను ఆశ్చర్యపోయాను. ఎగ్జామ్ ఇంపార్టెంటే, అమ్మాయి చదువుకోవడం ఇంపార్టెంటే, బట్ నాట్ దట్ యూ పారలైజ్ దెమ్. మొత్తానికే పారలైజ్ చేసేసి వాళ్ళు ఇంకేమీ చేయకూడదు పని, ఓన్లీ చదువు. అది వెరీ బ్యాడ్. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫోకస్ అంత ఉంది. హెల్ప్ చేయండి, చాలా తప్పులేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ థిన్ లైన్ ఉంటుందండి, ఆ లైన్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించడం ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అటెన్షన్ డెఫిసిట్ గురించి ఎన్నో విషయాలు మనకి ఈ ప్రోగ్రాంలో డాక్టర్ హరీష్ గారు చెప్పారు. సో మీరు కూడా ఫుల్ ఎపిసోడ్ వాచ్ చేయండి. సో కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.